అందరికీ నమస్తే. నేను మీ తాతంశెట్టి నాగేంద్ర. స్త్రీ జనోద్ధారకులకు, ఆడది, స్త్రీ, మహిళ అని ఒక 2 రోజుల నుంచి నాన్ స్టాప్గా మాట్లాడుతున్న అందరికీ, రకరకాల వ్యక్తులందరికీ నమస్తే. రండి ఒకసారి మాట్లాడేసుకుందాం. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, మా మీద ఏం కుట్ర జరుగుతుంది, పార్టీ మీద ఎంత డ్యామేజ్ చేయాలని ఎన్ని రకాలుగా ఎన్ని శక్తులు పనిచేస్తున్నాయి, దాంట్లో శిఖండి రాజకీయాలన్నీ అన్ని గురించి మాట్లాడుకుందాం రండి. ఫస్ట్ నేను ఇక్కడ 3 రకాల వ్యక్తుల వాళ్ళ గురించి మాట్లాడాలనుకున్నాను. మొదటిది ఎవరంటే విపక్షం, వైసీపీ నాయకులు. అంటే విపక్షంగా ఉండి వైసీపీ పార్టీ అని. నేను వైసీపీ పార్టీ నాయకుల్ని సూటిగా అడుగుతున్నా. ముఖ్యంగా ముందు మా మిత్రులు, సోదరులు, రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల సీనన్నది ఒక స్టేట్మెంట్ చూశాను నిన్న. పార్టీ స్టాండ్ ఏదో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే అది వ్యక్తిగతం, అందుకే మేము మాట్లాడలేదన్నాడు. మరి ఈరోజు ఎందుకు మాట్లాడారు? నేను స్వాగతిస్తున్నా సీనన్న. ఇది హర్షవీణ శ్రీధర్ మధ్య జరిగిన వ్యక్తిగత విషయము, అందుకనే మేము ఎప్పుడు వ్యక్తిగతం మాట్లాడలేదు అన్నాడు. వెరీ గుడ్, మీరే ఒప్పుకున్నారు వ్యక్తిగత విషయం అని. మీరు వ్యక్తిగత విషయాన్ని ఎందుకు రాజకీయం చేయాలని లాగుతున్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలని చూస్తున్నారు? వ్యక్తిగత విషయాన్ని చూడాలి. అందుకే కదా మేము కూడా మిమ్మల్ని సిద్ధాంతాలతో మాట్లాడామే, కానీ మీ వ్యక్తిగత విషయాలు కూడా మేము మాట్లాడలేదు కదా. మరి నిన్నటి రోజు మీరందరూ కలిసి వ్యక్తిగతం అయిపోయింది. నేను ఒక్క మాట సూటిగా సీనన్న, మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న వైసీపీ సోషల్ మీడియా వైసీపీ నాయకులను అందరినీ ప్రశ్నిస్తున్నా. మీరు ఇంత మహిళ, ఒక స్త్రీ, ఆమె బనిన కుట్రలు, ఆమె చేస్తున్నటువన్నీ చెప్తా, కానీ మీరు ఇంత ప్రేమ చూపిస్తున్నారే. మరి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పెద్ద ఆయన అని పిలుచుకుంటే రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణి భార్య, మరియు ఇంకొక మాజీ ముఖ్యమంత్రి తల్లి విజయమ్మ, అలాగే మాజీ ముఖ్యమంత్రి సోదరి, మాజీ ముఖ్యమంత్రి కూతురు అయినటువంటి షర్మిలమ్మ గారు. వీళ్ళిద్దరూ మీరు మాట్లాడే మహిళ, న్యాయం జరగాలనే మహిళ హర్షవీణ కంటే చెడ్డవాళ్ళ. ఎందుకని మీరు వీళ్ళిద్దరిపైన స్టాండ్ తీసుకోలేదు? ఎందుకు తప్పు చెప్పలేదు? ఎందుకు కొరముట్ల శ్రీనివాసులు గారు, మీరు మొట్టమొదట రాజకీయ జీవితంలో స్నేహితులం కదా, డిఎన్ఆర్తో కలిసి తిరుగుతూ ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి దగ్గరికి పోయి రాజశేఖర్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ కని తిరుగుతూ ఉన్నారు. అప్పుడు మీరు పంచుకున్న విషయాలు కూడా మా దగ్గర ఉన్నాయి. విజయమ్మ గారిని కలిసాము, షర్మిలమ్మ గారిని కలిసాము అని. మరి మీరు ఎందుకు చెప్పలేకపోయినారు మీ నాయకుడికి? మీరందరూ స్త్రీలు అన్యాయం జరిగితే విపరీతంగా ఉంటారు కదా. మీరు ఒక సునీతమ్మ, ఒక షర్మిలమ్మ, ఒక విజయమ్మ, ఇంతమంది అమ్మలకు, ఇంతమంది స్త్రీమూర్తులకు న్యాయం అడగని మీరు హర్షవీణకి న్యాయం జరగాలని అడుగుతున్నారు ఎందుకు? ఎవరు కాదన్నారు న్యాయం? ఏం జరగాలి న్యాయం? ఇది పర్సనల్ విషయం. ఇద్దరు కోర్టుకు వెళ్ళారు, కోర్టు తెలుస్తుంది. ఇప్పుడు నిజంగా అరవ శ్రీధర్ గారు తప్పు చేస్తుంటే కోర్టు శిక్షించమనండి. వీ వెల్కమ్ జనసేన పార్టీ నాయకులుగా. కానీ మా వాడు తప్పు చేస్తే శిక్షించమని చెప్తున్నాం. ఆమె తప్పు చేస్తే ఆమె శిక్ష అనిపిస్తుంది. మధ్యలో ఈ డ్రామా ఎందుకండి? ఎవరు నడిపిస్తున్నారండి? ఎంత కుట్ర చేస్తున్నారు మీరు? ఎక్కడెక్కడో గోవాలో, విజయవాడలో ఎవరో లాయరు, ఎవరెవరు ఉన్నారు దీని వెనక, ఎవరు రక్కాసి, ఎవరు రాక్షసి, ఎవరు ఏం మొత్తం మాకు తెలుస్తుంది కదా. మీ కుట్ర అంతా తాతంశెట్టి నాగేంద్ర మీదో ఇంకొకరి మీదో కాదు. దీని వెనక ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. విపక్షంలో ఉన్న మీరు, స్వపక్షంలో ఉన్న మా వాళ్ళ తెలియని కొంతమంది, మరి అలాగే సహపక్షం మొత్తం పొత్తులో ఉన్న పార్టీలో ఉన్న కొంతమంది నేతలు కలిసి ఒక చిన్న డ్రామా జరుగుతుంది ఇక్కడ. ఏంటంటే 20 సంవత్సరాల చరిత్రను తిరగరాసింది జనసేన పార్టీ. ఫస్ట్ జనసేన అనేది కోడూరులో ఉండకూడదు, ఇది వీళ్ళ మోటో. కావలసినంత సమాచారం ఉంది నా దగ్గర. దీనికి ఒకవేళ ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పోయినా వదలరు, మొండోళ్ళు ఒకవేళ ఉన్నా ఎవరు ఉండాలి?
మనమే ఒకరు పోయి అక్కడ ఉండాలి జనసేనలో. ఇది స్టోరీ. దీనికి తాతంశెట్టి నాగేంద్ర అనేవాడు అడ్డం. వాడిని ముందు తిట్టాలి, వాడిని చెడ్డ చేయాలి, ఎన్ని చేయాలని చేశారు. బట్ నేను నా పార్టీ అంటే నాకు ప్రాణం. నాకు తల్లి తండ్రి లేరు, ఇద్దరు మరణించారు. నాకు ఇప్పుడు తల్లి జనసేన పార్టీ, నాకు తండ్రి నా నాయకుడు, నా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎవరు ఎన్ని అనుకున్నా చెప్తున్నా, నేను నా పార్టీకి కట్టు బానిసను. నేను 24/7 నా పార్టీ అభివృద్ధి, నా నాయకుడు ఆశయం కోసమే పనిచేస్తా. నేను పార్టీ స్టాండ్ తీసుకొని పార్టీ నిర్ణయాలను తూచా తప్పకుండా శిరసావహిస్తా పోతూ ఉంటా. మరి మీరు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరూ వెంటనే అది చేయండి, ఇది ఏం జరిగింది కోడూరులో, ఎందుకు మా మీద కుట్ర జరుగుతుంది? సీనన్న, మీ దృష్టిలో హర్షవీణ ఒక్కటే మహిళ. ఇప్పుడు నేను కూడా ఒక అక్క ఒక చెల్లెల మధ్య పుట్టా. మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో మీ అందరికంటే 100 రెట్లు మహిళలంటే గౌరవం, అమ్మతనం చూపించే ఆడబిడ్డలంటే చేతులు మొక్కేటటువంటి గుణం తాతంశెట్టి నాగేంద్రది. కానీ మీరు రాజకీయ లబ్ధి కోసం మా నాయకుడికి చెడ్డ పేరు రావడానికి, మా పార్టీకి చెడ్డ పేరు రావడానికి, టోటల్గా మీరు ఇక్కడ లబ్ధి పొందడానికి, జనసేనను ఇక్కడ జనసేన ప్రభావం తగ్గించాలి, జనసేన పార్టీ లేదు అనిపించడానికి అన్ని రకాల కుట్రలు చేస్తున్నారు. ఏనా మహిళలంటే మా అమ్మ మహిళ కాదన్నా, మా చెల్లెలు, మా అక్క, మా సోదరులు మహిళలు కాదా? సోదరులు, నా భార్య మహిళ కాదా? చూస్తారా మీరు? అంటే మేము చెప్పాలనా ఏం మాట్లాడింది, ఏమేం పోస్టులు పెట్టిందని? చదువుకొని విజ్ఞతతో, అత్యంత ఓర్పుతో, సహనంతో పార్టీ కాబట్టి ప్రతిదీ భరిస్తున్నామన్నా. ఎవడ హర్షవీణ దాడి చేయాలనుకునింది? మేము అనుకున్నామా? అప్పుడే దాడి చేస్తున్నాం. మా తల్లులను, భార్యలను, బిడ్డలను, అక్క చెల్లెళ్ళను నోటికి ఎంత వస్తే అంత హర్షవీణ మాట్లాడి పోస్టులు పెట్టినప్పుడే దాడి చేస్తున్నాం. మాకు ఆ ఉద్దేశం లేదు. ఇప్పుడు హర్షవీణ మీద దాడి చేయాలా అంటే మాకు ఆమె ఇల్లు తెలియకే కాదు, బట్ మనకు ఆ ఉద్దేశమే లేదు కదా. ఇప్పుడు మీరు వచ్చి మహిళలు 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 మళ్ళీ మీరు పెద్ద పోయి స్టేషన్కి పోయి వైసీపీ నాయకులతో కలిపి మహిళకు న్యాయం జరగాలి కదన్నా. హర్షవీణ మహిళతో పాటు అవి ఎవరిని దూషించిందో ఆ మహిళలకు, మరియు మీ ద్వారా బాధితులు, మీరు ఎవరైతే పోయి ఈ మహిళకు న్యాయం చేయమన్నారో సీనన్న, ఆ నాయకుల యొక్క బాధితురాళ్ళు, మీరు పోయిన వాళ్ళు కూడా బాధితురాలు లిస్ట్ కూడా మా దగ్గర ఉంది. మనం ఎవరైనా మహిళలే కదన్నా. మన ఇంట్లో అయినా మనల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పెద్ద మనుషుల దగ్గర పోయి మధ్యస్థాలు పెట్టిన వాళ్ళు కూడా మహిళలే కదన్నా. అందరికీ న్యాయం జరగాలి కదన్నా. చెప్పండి మన వైసీపీ సోదరులకు, సోషల్ మీడియాకు ఏమని. ఇప్పుడు నేను అడుగుతున్నా, హర్షవీణ వైసీపీ పార్టీనా? ఎందుకన్నా పరిగెత్తారు? మళ్ళీ అడుగుతున్నా, మీ దగ్గర ఆన్సర్ ఉందా? వైసీపీ పార్టీలో విజయమ్మకు, షర్మిలమ్మకు లేని హక్కు ఈమెకి ఎందుకు వచ్చిందన్నా? ఎందుకు పరిగెత్తన్నారు? పరిగెత్తి ఒక మహిళ న్యాయం జరుగుతుంది చెయ్యాలి, వెంటనే శిక్షించాలి. శిక్షిస్తారన్నా? అమ్మాయి చట్ట ప్రకారం పోయి కేసు పెట్టింది మా మీద, మేము కేసు పెట్టాం. చట్టం ఒకటి ఉంది, కోర్టు ఒకటి ఉంది. నిజంగా కోర్టు తీర్పిస్తే 100% ఆ తీర్పును శిరసావహిస్తాం. ట్రూ జనసైనిక్, ట్రూ జనసేన లీడర్ అన్నా మేము. మీరు పోయి మాట్లాడేస్తే మీ సోషల్ మీడియాకి చెప్పండి. మా వీర మహిళలు రాజమండ్రి వీధిలో తాగి మీ వైసీపీ వాళ్ళు నడి రోడ్డులో పాపం అన్యాయంగా ఒక 4 మహిళలు మా గంట స్వరూప వాళ్ళ టీం మీద దాడి చేశారు. నిన్నటికి నిన్న ఆకేపాటి సుభాష్ని ఒక ఆన్సర్ ఇచ్చిందని మీ రోజా గారు మాట్లాడితే ఆమెను మాట్లాడిన భాషా పదజాలం చూడండి. మీరు వచ్చి మాకు నీతులు చెప్తున్నారు. అసలు ఏం జరిగిందనేది కూడా వినండి ఒకసారి. మేము అమరావతి వచ్చిన సందర్భంగా మేము చేసుకుంటున్నాం. మీ వైసీపీ ఫంక్షన్లలో మా జన సైనికులు ఎవడైనా వచ్చి అట్లా వీడియోలు తీస్తూ అడిగితే రఫ్గా మీరు వదులుతారా? మీ ఫంక్షన్ల దగ్గరికి మేము ఎప్పుడన్నా వచ్చామా? కోతవేటు దూరం ఒక ఎమ్మెల్యే, ఒక జనసేన పార్టీ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, అంతమంది అక్కడ ఉంటే బారడు దూరంలో నిలబడుకొని
మీకు ఇద్దరు కోర్టుకు వెళ్ళి ఉన్నారు, అక్కడ వీడియో తీస్తుంటే ఎందుకు తీశారు అని అడిగిన వాళ్లకు మా పార్టీ దగ్గర ఏం పని అంటే, నీ పార్టీ తెలుసులేరా, మీ నాయకుడు తెలుసులేరా, మీ అధ్యక్షుడు వాడు మంగళగిరిలో ఉండేవాడు తెలుసు, వాడు అవన్నీ మా దగ్గర చెప్పాలి మీరు ఏమన్నారని. అప్పుడు మేము లేదు మహిళ కదా అనిందని చెప్పి అలా వెళ్ళాలా అన్న, నోరు తెరుచుకొని ఎవరినో తీసుకొని వచ్చి కెమెరాలు తీస్తూ ఎవరు లేడీ, ఇప్పుడు చెప్పండి లేడీ నింది ఎవరు? అక్కడ శ్రీధర్ గారు ఇద్దరు కేసు పెట్టుకున్నారు కదా, మరి శ్రీధర్ కండిషన్ లేదే. ఒక మహిళా జడ్జి, మీరు చెప్పే సదరు లేడీ హర్షవీణ మీద ఒక మహిళా జడ్జి ఇచ్చిన కండిషన్ బెయిల్ తెలుసా? పాస్పోర్ట్ తీసుకునింది, సరెండర్ చేయమన్నది, ప్రతి శనివారం వచ్చి సంతకం పెట్టమనింది, సోషల్ మీడియాలో మాట్లాడొద్దనింది, మీడియా ముందుకు పోలీసులు తెలియకుండా పొమ్మనింది. ఇన్ని ఆంక్షలు పెట్టి ఒక మహిళా జడ్జి మీరు చెప్పే ఈ మహిళకు ఇచ్చినటువంటి కండిషన్ బెయిల్ మాకేం లేవే. అవన్నీ మహిళ న్యాయం జరగాలి అంటే ఏం జరగాలి చూస్తారు మీరు. రేపు మొన్నడో ఆమె విశ్వరూపాన్ని తిప్పుతారు. తర్వాత స్వపక్షంలోని విపక్ష నాయకులు, ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళకంటే వీళ్ళు ఇంకా డేంజర్. ఒక 150 రూపాయలు కార్డు వేసుకొని జనసేన పేరు చెప్పుకొని జనసేన యొక్క పార్టీ సిద్ధాంతాలు కానీ, జనసేన యొక్క స్ట్రాటజీని కానీ, జనసేన ఆదేశాలను కానీ పాటించకుండా డైరెక్ట్ మాకు నాయకుడే అని చెప్పి 2 గుండెలు దూరం అని చెప్పి డైరెక్ట్గా పోయి ఆయనే మాకు దూరం అని చెప్పి ఎవరినైనా నాయకులను అధిష్టానాన్ని ఇష్టానుసారం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ పోస్టులు పెడతా ఉంటారు. వీళ్ళు గాలి పీల్చి పార్టీ పేరు చెప్పుకునేది జనసేన, వీళ్ళు పనిచేసేది విపక్షాలకు. వాళ్ళు ఏ పోస్టులు పెడితే ఆ ట్రాపుల్లో పడి అక్కడ మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ యొక్క నిజస్వరూపం 150 రూపాయలు కార్డేసి సొల్లు జొల్లు సలహాలు ఎవరికైనా. అసలు నాగబాబు గారు ఏందండి, ఆయన తప్పు ఇది మాట్లాడడం, ఆయన వల్ల పార్టీ ఇట్లా. హరిప్రసాద్ గారు ఏందండి, నాదెండ్ల మనోహర్ సార్ చేసిన తప్పు. అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు మీరు తప్పు చేస్తున్నారని 1000 సలహాలు ఇస్తారు. వీడు ఏమి చేయడు. 6000 ఉన్న సభ్యత్వాల్ని ఇటువంటి ఫ్లక్చుయేషన్ ఉన్నట్టు ఇట్లా ఇన్నున్న రైల్వే కోడూరులో జనసేన అంటే అడ్డా అని చెప్పి దాదాపు 19,000 చిలుకు సభ్యత్వాలు చేశాం సార్ ఇక్కడ. అవి ఎవరికన్నా తెలుసా? ఒక లేడీ ట్రాప్లో కావాలని వచ్చి ఎమ్మెల్యేను చొక్కా పట్టుకొని తద్వారా కొట్టించుకొని ఎమ్మెల్యే కలబడితే కొడితే ఇది జనసేన నిజస్వరూపం చేసి ఎమ్మెల్యేని సస్పెండ్ చేయండి అని, తద్వారా కోడూరులో జనసేన దెబ్బతినిందని ఇన్ని డ్రామాలు ఉన్నాయి దీని వెనక. మళ్ళీ ఈ స్వపక్షంలో ఉన్న విపక్ష నాయకులకు ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. వీళ్ళు 2-3 గ్రూపులుగా ఉంటారు. ఒక ఆయనే రావాలి, ఆయన వచ్చితే ఆయన సుదర్శన చక్రం తెప్పాలి, ఆయన భూచక్రాన్ని కూడా కాల్చలేడు, ఆయన రావాలి. వీళ్ళు ఇంకొక ఆయన 10,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాడు, ఆయన రావాలి. వీళ్ళకి సొంత అజెండా ఉండదు, వీళ్ళకి ప్రతి ఒక్కడు ఒక నాయకుడు ఉంటాడు, వాడే రావాలి. ఆయన 10,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాడు, ఆయన సొంత తమ్ముడికి ఇప్పించుకోడు, ఆ సొంత తమ్ముడు కోయిటికి పోయాడ బతుకుతూ ఉంటాడు. ఇంకొక ఆయనే పెనగలూరు లేదా ఆ మండలాలకు ఆశ. మరి ఇప్పుడు గెలిచిన ఆయన లేదంటే గెలిపించుకున్న ఆయనకు ఎందుకండి తేడా? మళ్ళా మాకు సలహాలు ఇస్తారు. మన నాయకుడు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చెప్పారు, తెలుగుదేశం మనం కలిసి ఉండాలి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, త్వరలో నేను మిమ్మల్ని అందరితో మాట్లాడి సెట్ చేస్తాను, కానీ ఫ్లెక్సిబుల్గా ఉండండి అన్నాడు. అట్లా మనం ఉంటే ఒక్కోడు మాట్లాడతాడు, సలహా ఇస్తాడు. ఈయన ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి గారి సంఖలో దూరుకొని ఉన్నాడు. ఒరే బాబు, ఆయన 6.5 అడుగు ఎత్తుంటాడు, నేను నిలబడుకుంటే ఆయన సంఖల కాడికి వస్తా, అంత మాత్రం సంఖలో దూరినట్టు కాదు. పార్టీని సమన్వయంగా పోతున్నాం. దీంట్లో ఇక్కడ ఉన్న తెలుగుదేశంలో ఉన్న నాయకులు, జనసేనలో ఉన్న నాయకులు, వైసీపీ ఉన్న నాయకులు, వీళ్ళందరూ ఒక కూటమి, ఎన్డీఏ కూటమి కంటే ప్రభావితంగా ఒక కూటమి, వీళ్ళు అనుకునేది జరగాల. వీళ్ళే నాయకులు, జనసేనలో వీళ్ళే ఉండాలి, తెలుగుదేశంలో వీళ్ళే ఉండాలి, వైసీపీలో కూడా వీళ్ళే ఉండాలి. ఇది ఈ కూటమి పార్టీని దెబ్బతీస్తూ ఉంటే, పార్టీ స్ట్రాటజీని దెబ్బతీస్తూ ఉంటే, దానికోసం శిఖండిలాగా ఒక ఆడవాళ్ళని అడ్డపెట్టుకొని
రాజకీయం చేస్తూ ఉంటే మేము అడ్డుకుంటున్నాం రా బాబు, ఇది తప్పు అని. నా 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 తల్లిని ఎన్ని మాటలు మాట్లాడారు. ఆ 14లో పార్టీ పెడితే 13లోనే చనిపోయిందాం. మీరు రండి చూడండి కామెంట్లు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. అయినా ఓపిక్గా సహనంగా ఏ రోజు ఒక్క మాట తోలలా. ఇంకా జర్నలిస్టులు మీరు చూసారా, హర్షవీణ విశ్వరూపం. ఈ రైల్వే కోడ్లో జర్నలిస్టులు అందరూ అది మనిషా, అది ఆడదా, అది రాక్షసి, సిఐ గారు వెంటనే కఠిన చర్యలు తీసుకోండి, చూడండి మా విలేకరుని ఎలా కొట్టిందో అని మొన్న పోయి కంప్లైంట్ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు అయ్యో హాహాకారాలు అంటే వీళ్ళకి ఒక సొంత స్టాండ్ ఉండదు. ఇంకోటి ఎవడో ఫోన్ చేస్తాడు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నావా అండి. ఇంకొకరు మీరు లాఠీ బెరుక్కున్న మీరు చూసారా, పోలీసులు లేరా, ఒక పోలీసుతో చెప్పించండి. నాగేంద్ర అనేవాడు జనసేన పార్టీ ఈ రోజు నుంచే శాశ్వతంగా రాజకీయాలకు వదులుకుంటా నేను. అసలు ఇది పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఏ సంబంధం లేదని మీ నాయకులే మాట్లాడతారు, వైసీపీ నాయకులు. ఇది వ్యక్తిగత విషయం కాబట్టి అని మాజీ ఎమ్మెల్యే చెప్తాడు. మళ్ళీ వ్యక్తిగత విషయం నువ్వు ఎందుకంత చేస్తున్నావని మా జన సైనికులు గొడవ పడితే పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. అంటే మీరు మీ ఉద్దేశం ఏంది, మీ కుట్ర ఏంది? పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి, జనసేనకు డ్యామేజ్ జరగాలి. దీన్ని ఈ విధంగా ఉంది. ఇటువంటి పరిస్థితిని మేము ఎదుర్కొంటే, ఇటువంటి ప్రదర్శనని మేము అడ్డుకుంటే మేము గూండాలము, రౌడీలము. ఎన్ని మాట్లాడుతున్నారా బాబు, ఎక్కడి నుంచి వచ్చిందిరా? సొంత పార్టీలో ఉన్న తల్లిని చెల్లిని గౌరవించలేని మీరు ఒక మహిళ అని చెప్పుకొని వచ్చిన ఒక సెకండ్ కోసం ఎన్ని మాటలు మాట్లాడారా? ఏ రోజు మీకు ఇంత ప్రేమ ఎప్పుడు వచ్చిందో మాకు తెలియదు కదరా. సరే, ఇప్పుడు చెప్తున్నా వినండి. ఈ రోజు నుంచి వీళ్ళందరికీ ఏం కావాలి? నాగేంద్ర ఇల్లు చేశాడు, సీదా సస్పెండ్ కావాలి. నాగేంద్ర అవుతారా? నాయకుడు ఒకరు ఉన్నారు, మనకు ఒక పార్టీ ఉంది, ఒక అధిష్టానం ఉంది. నిజంగా నేను తప్పు చేస్తుంటే జరుగుతుంది. అప్పుడు ఇంకా తట్టుకోలేరు మీరు. నాకు ఇప్పుడు ఒక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, ఒక రాష్ట్ర కార్యదర్శిగా నాకు చాలా ఆంక్షలు, పార్టీని సదా సర్వదా శిరసా వహించేటటువంటి నాకు ఒక పవన్ కళ్యాణ్ గారి రేఖ, లక్ష్మణర్ లాంటి రేఖ ఒక లిమిట్స్ ఉంటాయి. నాకు ఫ్రీతనం కల్పిస్తే ఇంక అసలు ఆ లిమిట్సే పోతాయి. నా నరాన నా ఒంట్లో ఉన్నటువంటి ఆవహించుకున్న నా నాయకుడికి, నా పార్టీకి ఒక సెక్యూరిటీ గార్డు లాగా అనునిమిషం పనిచేస్తా. నిద్ర లేస్తే ఏం జరిగింది ఏంది కనపడకుండా ఇన్ని మాట్లాడి ఇన్ని చేసి పవన్ కళ్యాణ్ గారిని వాడు తెలుసుపోరా అంటే ఇంకా చాలా ఉన్నాయి, చెప్పలేను నేను. మేము అడుగుతూ ఉంటే జన సైనికులు మాట్లాడితే చేతులు కట్టుకొని నిజమేలే అని దూరంగా వెళ్ళిపోవాలా? జన సైనికులు అడగకూడదా? అడిగితే ఇప్పుడు వాడెవడో వైసీపీ వాడు పోస్ట్ పెడితే ఆ పోస్ట్ నిజమే అని చెప్పి మీరు కాకమ్మ కబర్లు చెప్తారా? మీ స్టోరీలు చెప్తారా? రండి, ఏం చేసినారో పార్టీకి మీరు మాట్లాడుకుందాం. సోషల్ మీడియాలో సొల్లు సోది వాళ్ళ ట్రాప్లో పడి మాట్లాడడం తప్ప, మన నాయకులను, మన అధిష్టానాన్ని, మా అధ్యక్షుడిని తప్పు పట్టడం, సలహాలు ఇవ్వడం తప్ప మీరు ఏం చేసినారో రండి మాట్లాడుకుందాం. మాకొక స్ట్రాటజీ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కాతంశెట్టి నాగేంద్ర అనే నేను నా పార్టీకి, నా నాయకుడికి కట్టు బానిసను. వెట్టి చాకిరీతో ఒక్క మాట 100 మాటలు నన్నన్నా పరిస్తా, ఒక్క మాట నా నాయకుడినన్నా 100 సమాధానాలు ఇస్తా. ఎటువంటి సమస్యనైనా చట్టపరంగానే తేల్చుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.